వారే ఎవర్రా మీరు నా ఇంటికి వచ్చి. రామాపురం అనే ఒక గ్రామం. ఆ గ్రామంలో చిన్న అందమైన ఇల్లు. ఆ ఇంటి యజమాని పేరు రామయ్య సుబ్బమ్మ. ఆ ఇద్దరు దంపతులు బతుకు తెరువు కోసం లక్ష్మీపురం అనే గ్రామానికి బయలుదేరి వెళ్తారు. ఏమి ఇల్లాలా, ఈ ఇల్లు ఖాళీగా ఉంది. ఈ ఇంటి యజమాని ఎవరో మనకి తెలియటం లేదు. చుట్టుపక్కల ఎవరినైనా అడగతాం, వెళ్తాం పదా. అయ్యా నమస్కారం, నా పేరు రామయ్య, నా భార్య పేరు సుబ్బమ్మ. మాది రామాపురము. వర్షాలు లేక పైర్లు పండక మేము చాలా ఇబ్బంది పడుతూ బతుకు తెరువు కోసం ఏదో కూలి పని చేసుకుంటామనేసి మీ గ్రామానికి వచ్చాము. ఊరి మొదట్లో ఒక ఇల్లును చూసాము. ఆ ఇల్లు ఖాళీగా ఉంది. ఆ ఇంటి యజమాని ఎవరు మీరు చెబితే మేము అందులో అద్దెకు ఉంటామండి. ఆయ్ బాబు, ఏంటి ఆ ఇల్లు కావాలా మీకు అద్దెకు? ఆ ఇంటి యజమాని దానయ్య, అతని భార్య సుజాత. ఆమె చనిపోయి 10 ఏళ్ళయింది. ఆ ఇంటి మీద ఆమెకు మమకారం చావక దెయ్యమయ్యి ఆ ఇంట్లోనే ఉంది. మీకు అంత అవసరమా ఆ ఇల్లు? ఆలోచించుకోండి. ఆ గ్రామంలో ఉండేవాళ్ళు రామయ్యకు దానయ్య భార్య గురించి ఆ విధంగా చెప్తారు. వాళ్ళు ఆలోచించుకుంటూ దానయ్య దగ్గరికి వెళ్తారు. అయ్యా దానయ్య, నా పేరు రామయ్య, ఆవిడ నా భార్య. మాది పక్కూరు రామాపురం. మేము వచ్చే దారిలో మీ ఖాళీగున్న ఇంటిని చూసాము. అది మాకు అద్దెకి ఇవ్వండి. అద్దె ఎంతో చెప్పండి. చూడు రామయ్య, నువ్వు పక్కూరు నుంచి వచ్చావని చెప్తున్నావు. ఇంటి బాడుగా 100 రూపాయలు. ఇల్లు చాలా శుభ్రంగా పెట్టుకోవాలి. నెల వస్తే నాకు కరెక్ట్గా టయానికి బాడుగ డబ్బులు ఇవ్వాలి. అర్థమైందా? ఆ విధంగా దానయ్య వాళ్లకు ఇంటిని అద్దెకిచ్చి 100 రూపాయలు బాడుగని చెప్తాడు. అది ఇనిన తర్వాత రామయ్య వాళ్ళు ఆ ఇంట్లో చేరుతారు. ఏమండి, ఆ దేవుడు దయ వల్ల మనకు ఉండడానికి నీడ ఇల్లు దొరికిందండి. అదేవిధంగా మనకి పని కూడా దొరికితే చేతి నిండా డబ్బులు ఉంటాయి. కాస్తో కోస్తో వెనకేసుకొనేసి మన ఊరికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక వ్యాపారం చేసుకోవచ్చండి. ఆ దేవుడి దయ వల్ల మీకు పని దొరికితే బాగుంటుందండి. ఆ విధంగా సుబ్బమ్మ రామయ్యతో అంటూ ఉంటే ఆ ఇంటి యజమాని భార్య సుజాత హఠాత్తుగా ప్రత్యక్షమయ్యి వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలన్నీ వింటుంది. మరుసటి రోజు రామయ్య సొంతంగా పళ్ళ వ్యాపారం పెడతాడు. రండమ్మా రండి, తాజా యాపిల్, తాజా దానిమ్మకాయలు, తాజా కమలాపండి, కేజీ 40 రూపాయలు మాత్రమే. రండమ్మా రండి, కొనండి. ఈ విధంగా రామయ్య తన సొంత వ్యాపారం మొదలుపెట్టి తిరిగి ఇంటికి వెళ్తాడు. రామయ్య సుబ్బమ్మ పనులు చేసి బాగా అలిసిపోయి నిద్రపోతూ ఉంటారు. అంతలోనే ఆ ఇంటి యజమాని భార్య సుజాత పిచాచి వాళ్ళ కళ్ళ ముందు ప్రత్యక్షమవుతుంది. వారే ఎవర్రా మీరు నా ఇంటికి వచ్చి నా మంచం మీద పనుకుంటున్నారు? ఎంత ధైర్యంరా మీకు, లేయండిరా. అలా ఆ పిచాచి సుజాత గొంతు వినగానే రామయ్య సుబ్బయ్య గుండెపోటుతో మరణిస్తారు.